హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఎస్ఆర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. అయితే నేను సిరీస్ ఏంది అంటే అరైవల్ ఆఫ్ యూరోపియన్స్. అంటే యూరోపియన్ కంట్రీస్ మీకు ఆల్రెడీ తెలుసు. యూరోపియన్ అనేది వన్ ఆఫ్ ద కాంటినెంట్, అది సెకండ్ లాస్ట్ కాంటినెంట్ అన్నట్లు. అంటే అర్థం కాలేదా? అంటే టోటల్ 7 కాంటినెంట్స్లో 6th వన్ యూరోపియన్ కాంటినెంట్. అయితే ఈ యూరోపియన్ కాంటినెంట్లో చాలా కంట్రీస్ ఉంటాయి. అయితే ఈ చాలా కంట్రీస్ మన ఇండియాకి బిజినెస్ చేయడానికి వస్తాయి ఆల్మోస్ట్ ఎప్పుడు అంటే 14th-15th సెంచరీలో. అయితే యూరోపియన్ కంట్రీస్లో ఒక కంట్రీ మన ఇండియాని రూల్ చేసింది, ఆల్రెడీ మీకు తెలుసు, అదే బ్రిటిషర్స్ అన్నట్ల. ఈ బ్రిటిషర్స్ ఆల్మోస్ట్ 220 years మన ఇండియాని రూల్ చేసారు. అయితే బ్రిటిషర్స్ రూల్ చేయకన్నా ముందు బ్రిటిషర్స్ మన ఇండియాకి రావడానికి రీజన్ ఏంటి? అయితే ఈ బ్రిటిషర్స్ ఉన్నటువంటి యూరోప్ కాంటినెంట్ కంట్రీస్ మన ఇండియాకి ఎందుకు వచ్చినాయి? ఫస్ట్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మనం రూల్ చేయడానికి వచ్చారు? ఓకే, ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఫస్ట్ పోర్చుగీస్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీ మన ఇండియాకి వచ్చింది. ఫస్ట్ వీళ్ళు రావడానికి రీజన్ ఏంటి అది తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఫస్ట్ అసలు యూరోపియన్ కంట్రీస్కి ఏం కావాలి అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని గ్రేట్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ కొన్ని ఉంటాయి, గూడ్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో స్పైసెస్ అంటే మసాలాస్, ఇంకోటి ఏంటంటే సిల్క్ క్లాత్స్ అంటే ఇంకా నూలు దుస్తులు అవన్నీ ఉంటాయి కదా, పట్టు వస్త్రాలు అవన్నీ. అయితే అక్కడ యూరోపియన్ కాంటినెంట్లో ఇవన్నీ చాలా ల్యాక్ ఆఫ్ థింగ్స్ అన్నట్లు. ఇవన్నీ అంటే చాలా తక్కువైపోతాయి ఆ సిచ్యువేషన్లో. ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇది 15th సెంచరీ అంటే 1400 to 1499 ఈ ఇయర్లో వాళ్ళకు బాగా తక్కువైపోతాయి అన్నట్లు. చాలా క్రైసిస్లోకి వెళ్ళిపోతారు ఈ వీటిలో. అంటే మీన్స్ స్పైసెస్లో కానీ, ఈ సిల్క్ క్లాత్లో కానీ, వాళ్ళకు గోల్డ్, సిల్వర్, డైమండ్స్లో బాగా తక్కువైపోతాయి. వాళ్ళకు చాలా నీడ్ కావాలి, అవి చాలా నీడ్ అన్నట్లు వాళ్ళకు. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫిషింగ్ ఎక్కువ ఉంటుంది అట్లా, ఫిష్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఫిషింగ్ చేయడానికి ఫిష్. బట్ ఆ ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి వాళ్ళకు మసాలాలు కావాలి, కాబట్టి స్పైసెస్ కావాలి. ఈ స్పైసెస్ ఎక్కువ దొరికే కంట్రీ ఏదంటే ఇండియా. కాబట్టి ఇండియాకి ఈ విధంగా వాళ్ళు డైరెక్ట్ బిజినెస్కి వస్తారు యూరోపియన్స్. ఓకే, బిజినెస్ చేయడానికి వచ్చారు, ఓకే. బట్ వాళ్ళు రూల్ చేయడానికి రీజన్ ఏంది, అసలు ఏమైపోయింది అంటే యాక్చువల్లీ మనకు ఈ యూరోపియన్ కంట్రీస్లో ఫస్ట్ పోర్చుగీస్ అని చెప్పినాం కదా. ఈ పోర్చుగీస్లో ఒక పర్సన్ ఎవరు అంటే ఆయన పేరు వాస్కోడా గామా. ఆ వాస్కోడా గామా ఇండియాకి సీ రూట్ నుండి ఇండియాని ఐడెంటిఫై చేసిండు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అయితే అసలు సీ రూట్ నుండి రావడానికి రీజన్ ఏంది అంటే డైరెక్ట్ రూట్ లేదా అంటే ఉంటుంది. బట్ ఏమైపోతుందంటే 1443 ఇయర్లో సెకండ్ మహమ్మద్ అని టర్కీ కింగ్ ఏం చేశాడంటే ఈ ఇండియా నుండి యూరోప్ కాంటినెంట్కి వెళ్ళే మిడిల్లో ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీ పేరు కాన్స్టాంటినోపుల్ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది. ఈ కాన్స్టాంటినోపుల్ని ఏం చేశాడంటే ఈ అరబ్ కింగ్, ఆ కాన్స్టాంటినోపుల్ అనేది అక్కడ క్రిస్టియానిటీస్ అన్నట్ల. అయితే వాళ్ళకు ఈ అరబ్స్కి క్రిస్టియానిటీస్కి ఎప్పుడు అంటే క్రిస్టియానిటీకి ఈ ఇస్లాంకి వీళ్ళకు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే 1453లో ఈ సెకండ్ మహమ్మద్ అటాక్ చేశాడు కాన్స్టాంటినోపుల్ పై. అటాక్ చేసి ఆ సిటీని క్యాప్చర్ చేసుకుంటాడు. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఏమైపోతుంది, అయినా సిటీ ఇప్పుడు ఆయన హ్యాండర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యూరోపియన్ కంట్రీస్ మన ఇండియాకి రావాలి అంటే ఆ సిటీని క్రాస్ చేసుకొని రావాలి. ఆయన ఏం చేశాడంటే ఒక పాలసీ చేస్తాడు. ఆ పాలసీ ఎట్లుంటుందంటే మీరు ఎవరైనా బిజినెస్ చేయడానికి వెళ్తే నాకు ఇంత ట్యాక్స్ పే చేయండి అని చెప్పేసి. ఆ ట్యాక్స్ ఎట్లుంటుందంటే వాళ్ళు ట్రేడింగ్ చేసే వచ్చే లాభం కన్నా ఆ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అరే ఇంకా ట్యాక్స్ కట్టేది ఎందుకు, ఇంకా ఇబ్బంది అయిపోతుంది, ఏమైనా అలౌ చేస్తలేడు నార్మల్గా, ఇంకా ట్యాక్స్ కట్టడం ఇంపాసిబుల్ అని చెప్పేసి సీ రూట్ నుండి ఏమైనా రూట్ ఉందా ఇండియాకి, అంటే సీ నుండి ఏమైనా ఉందా ఇండియాకి రూట్ అని చెప్పేసి, అంటే సముద్రం గుండా ఏమైనా పోవచ్చా అని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్ దాంట్లో పోర్చుగీస్ ఫస్ట్ ట్రై చేస్తుంది. అయితే అప్పుడు ఆ 1400 అప్రాక్సిమేట్లీ ఆ టైంలో ఆ పోర్చుగీస్ కింగ్ ఎవరు ఉంటారంటే హెన్రీ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. ఆ హెన్రీ ఏం చేశాడంటే ఇండియాకి సీ రూట్ కనుగొనాలి, మనం ఎట్లయినా పోదామని చెప్పి డిసైడ్ అవుతాడు. బట్ ఆ టైంలో ఫస్ట్ టైం ఇండియాకి రావడానికి ఇంకా సీ రూట్ ఇంకా ఎవ్వరు పోలే. ఇంకా మనం కొత్తగా పోతేనంటే మధ్యలో చనిపోతామేమో అని చెప్పేసి ఫియర్తోనే ఎవరు స్టెప్ వేయరు. కాబట్టి ఏమన్నా కానీ ఇంకా కింగే డైరెక్ట్ ఇంకా యాక్షన్లోకి దిగేస్తాడు అన్నట్లు.
ఆయన బోర్డ్ తీసుకొని ఫస్ట్ టైం ఆయన మెడిటేరియన్ రివర్ని క్రాస్ చేసుకొని, అంటే మధ్యధరా సముద్రం అంటే తెలుగులో, మెడిటేరియన్ సీని క్రాస్ చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే మొరాకో కంట్రీకి చేరుకుంటాడు. అంటే మొరాకో కంట్రీ అంటే అది ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న మొరాకో కంట్రీకి రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ స్పెయిన్కి వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ టైం సీ రూట్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ సేఫ్గా వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతాడు అన్నట్ల. ఎవరు? హెన్రీ. కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళకు అరే ఏం కాదు అన్న ఒక చిన్న హోప్ వస్తుంది, ధైర్యం వస్తుంది వాళ్ళకు. అప్పుడు హెన్రీ ఏం చేస్తాడంటే అక్కడ వాళ్ళ కంట్రీలో పోర్చుగీస్లో ఆయన స్కూల్స్ స్టార్ట్ చేస్తాడు అన్నట్లు. అంటే మనము ఎలా బోట్స్ రన్ చేయాలి, అంటే మనము ఓషన్స్ పైన పోవాలంటే ఎలా పోవాలి అని చెప్పేసి ట్రైనింగ్ స్కూల్స్ పెడతాడు. కాబట్టి హెన్రీకి ది నావిగేటర్ అని చెప్పేసి ఒక టైటిల్ ఉంటుంది అన్నట్ల. అయితే అప్పుడు ఏం చేస్తారు, ఈ హెన్రీ ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక పర్సన్ బయలుదేరుతాడు. ఆయన పేరేం పేరు అంటే బర్తిలోమ్యూ డయాజ్ అని చెప్పేసి. ఈ బర్తిలోమ్యూ డయాజ్ ఏం చేస్తాడంటే పోర్చుగీస్ నుండి డైరెక్ట్గా ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్కి, అది ఏదంటే సౌత్ ఆఫ్రికా, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందరికి వెళ్దాము అంటే నెక్స్ట్ ఇంకా వెళ్దాము అంటే అక్కడ ఏమవుతుందంటే అక్కడ స్ట్రోమ్స్ వస్తుంటాయి, అంటే తుఫాన్లు బాగా వస్తుంటాయి. కాబట్టి ముందరికి వెళ్ళలేకపోతాడు. కాబట్టి ఆయన అక్కడనే ఉండి ఆ ప్లేస్కి ఒక నేమ్ పెట్టి వెళ్ళిపోతాడు. అదే కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అంటాం, అంటే తెలుగులో తుఫాన్ల ఆగ్రహం. అయితే ఆయన రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పోర్చుగీస్ కింగ్ సెకండ్ జాన్ అని చెప్పేసి ఈ కింగ్ ఏం చేశాడంటే ఆయన మళ్ళీ బోర్డు తీసుకొని వెళ్ళి ఆ కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళి రీచ్ అవుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన వచ్చినప్పుడు స్ట్రోమ్స్ ఉండవు, తుఫాన్స్ ఉండవు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆ నేమ్ చేంజ్ చేసి వెళ్తాడు. ఏమనంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి నేమ్ పెట్టేసి ఈ సెకండ్ జాన్ మళ్ళీ రిటర్న్ పోర్చుగీస్ కంట్రీకి రీచ్ అయిపోతాడు. రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే కొలంబస్. అయితే ఆయన ఏమనుకుంటాడంటే అరే ఇండియా ఈస్ట్ సైడ్ ఉంది అని చెప్పేసి మన వాళ్ళు పోయారు, అక్కడ ఇండియాకి రీచ్ కాలేకపోయినాం కదా, వెస్ట్ సైడ్ ఉంటుందేమో అని చెప్పేసి వెస్ట్ సైడ్ అమెరికా సైడ్ వెళ్తాడు. అయితే అప్పుడే ఫస్ట్ టైం కొలంబస్ అక్కడ వెస్ట్ సైడ్ వెళ్ళి అక్కడ కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడనే అమెరికాని ఐడెంటిఫై చేస్తాడు కొలంబస్. అర్థమైందా? కాబట్టి ఐడెంటిఫై అంటే కొలంబస్ అండ్ మీన్స్ అమెరికాని ఐడెంటిఫై చేసింది ఎవరంటే మనం కొలంబస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ థర్డ్. ఇంకా ఫోర్త్ ఎవరు అంటే వాస్కోడా గామా. ఇంకా వాస్కోడా గామా ఏం చేశాడంటే అప్పుడున్నటువంటి పోర్చుగీస్ కింగ్ ఇమాన్యుయల్ అని చెప్పేసి ఉంటాడు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని వాస్కోడా గామా టోటల్ 3 బోట్స్లో బయలుదేరుతారు. 3 బోట్స్ బయలుదేరుతారు పోర్చుగీస్ నుండి. మొత్తం టోటల్ 64 మెంబర్స్ బయలుదేరుతారు వాస్కోడా గామా వాళ్ళ టీం మొత్తం కలిసేసి. అయితే ఈ వాస్కోడా గామా యొక్క బోర్డ్ నేమ్ సాహో గ్రహాంబిల్ అని చెప్పేసి బోర్డ్ నేమ్. అయితే సాహో గ్రహాంబిల్ అనే బోర్డులో వాస్కోడా గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయనకి ఎక్కడ వెళ్ళాలో రూట్ ప్రాపర్గా అర్థం కావదు అన్నట్ల. అప్పుడు ఏం చేస్తారంటే వాస్కోడా గామాకి ఆపోజిట్లో వాస్కోడా గామా బోర్డ్ అంటే ఆ షిప్ కన్నా 3 టైమ్స్ బిగ్గర్ దెన్ ఒక బోర్డ్ వస్తుంటుంది ఆపోజిట్లో. ఆ బోర్డ్ ఎవరు కాదు మన ఇండియన్ది. ఎక్స్పెషల్ ఎక్కడ అంటే గుజరాత్ పర్సన్. ఆయన ఏం చేస్తాడంటే అక్కడికి వస్తుంటాడు. ఆయన పేరేం పేరు అంటే అబ్దుల్ మాజిద్. కొన్ని బుక్కులో అబ్దుల్ నాజిద్ అని ఉంది, కొన్ని బుక్లో అబ్దుల్ మాజిద్ అని ఉంది. బట్ ఏదైనా పర్లేదు, మన ఇండియన్ పర్సన్ అయితే వస్తాడు. అయితే అప్పుడు ఆ అబ్దుల్ నాజిద్ యొక్క హెల్ప్ తీసుకొని వాస్కోడా గామా ఇండియాకి సీ రూట్ నుండి ఫస్ట్ టైం 1498 మే 17th డే రోజు ఇండియాకి రీచ్ అవుతాడు వాస్కోడా గామా. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే వాస్కోడా గామా 1498 మే 17 అని చెప్పిన కదా, ఈ డేట్ కొన్ని బుక్స్లో కానీ ఒక్కొక్కసారి గూగుల్ మే 20 అని ఇస్తుంది, మే 17 అని ఇస్తుంది. కొన్ని బుక్లో 17 అని ఉంది, 20 అని ఉంది. బట్ ప్రాపర్గా ఏది అంటే ఇంకా చెప్పలేమన్నట్లు. ఇంకా ఈ 2 డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వాస్కోడా గామా ఫస్ట్ టైం మన ఇండియాకి ఏ ప్లేస్కి రీచ్ అవుతాడంటే కేరళలోని క్యాలికట్కి రీచ్ అవుతాడు. ఆ క్యాలికట్ని ప్రజెంట్ మనం ఏమని పిలుస్తామంటే కోచికోడ్ అని ఇప్పుడు ప్రజెంట్ పిలుస్తున్నాం, అప్పుడు క్యాలికట్. అయితే అప్పుడు క్యాలికట్ని రూల్ చేస్తుంది ఎవరు అంటే జమీరియన్ క్లేన్ అని ఉంటుంది. క్లేన్ అంటే వంశం. ఆ జమీరియన్ వంశానికి చెందినటువంటి ఒక కింగ్ ఉంటాడు, రాజా మనువిక్రమన్ వర్మన్. ఆ కింగ్ ఏం చేస్తాడంటే ఈయన వెళ్తాడు కదా, వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్తారు సో అండ్ సో ప్లేస్ నుండి వచ్చినాం సీ రూట్ నుండి, కాబట్టి ఎందుకు వచ్చారు అంటే స్పైసెస్ దీనికోసం వచ్చినామంటే ఆయన ఏం చేశాడు అంటే
గిఫ్ట్గా స్పైసెస్, హనీ, క్యాప్స్, టోపీలు ఉంటాయి కదా, ఆ టోపీలు అవన్నీ ఇచ్చేస్తాడు అన్నట్లు ఫ్రీగా వాస్కోడగామాకి. అయితే వాస్కోడగామా అవన్నీ రిటర్న్ తీసుకెళ్ళి సేమ్ పోర్చుగీస్లో అమ్మేస్తాడు. ఎంత పర్సెంట్ అమ్ముతాడు తెలుసా? 60 టైమ్స్ రేట్తో అమ్ముతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పైసెస్ ఉంది, ఇప్పుడు టర్మరిక్ పౌడర్ అని ఉంది, ఇప్పుడు పసుపు ఉంది. ఆ పసుపుకి 5 రూపీస్ అనుకోండి, ఓకేనా? ఆ 5 రూపీస్కి 60 టైమ్స్ ఇంటూ వేసి ఎంత అవుతుంది? 5 ఇంటూ 60 అంటే ఆల్మోస్ట్ 6 5 30 కదా, అంటే 300 రూపీస్కి అమ్ముతాడు ఆయన. అంటే ఆ విధంగా 60 టైమ్స్ రేట్తో అమ్మేసి వాస్కోడగామా సక్సెస్ఫుల్గా ఇండియాకి రీచ్ అయ్యి మళ్ళీ ఆయన పోర్చుగీస్ కంట్రీకి వెళ్తాడు. కాబట్టి ఇండియాకి సీ రూట్ని ఐడెంటిఫై చేసింది ఎవరంటే వాస్కోడగామా అని చెప్పేసి చెప్తాం. అయితే వాస్కోడగామా రిటర్న్ ఏం చేశాడు? మళ్ళీ 1498 మే 17 వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండియాకి రిటర్న్ మళ్ళీ వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే 1502 ఇయర్లో వాస్కోడగామా రిటర్న్ వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వాస్కోడగామా ఫస్ట్ టైం ఇంకా కొచ్చిన్ అని చెప్పేసి ప్లేస్లోన వాళ్ళు బిజినెస్ని ఇంకా స్టార్ట్ చేసుకుంటారు. ఆ విధంగా కొచ్చిన్లో స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మెల్లగా పోర్చుగీస్ కంట్రీస్ నుండి మెల్లగా గవర్నర్స్ వస్తుంటారు. అంటే ఆ గవర్నర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడైతే బిజినెస్ పెట్టుకున్నారో ఆ బిజినెస్ ప్లేస్లో వాళ్ళ హెడ్స్ అన్నట్ల వాళ్ళు తీసుకున్నటువంటి డిసిజన్స్ అక్కడ నడుస్తాయి. ఆ విధంగా పోర్చుగీస్ల నుండి వచ్చిన ఫస్ట్ గవర్నర్ నేమ్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏం చేస్తాడంటే ఒక పాలసీ చేస్తాడు అన్నట్లు. ఆ పాలసీ పేరేం పేరంటే బ్లూ వాటర్ పాలసీ, బ్లూ వాటర్ పాలసీ అని అంటాం అన్నట్లు. అయితే ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఆ ఇండియన్ ఓషన్ పైన టోటల్ రైట్స్ వీళ్ళకు ఉంటాయి. అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా ఏది చేయకూడదు, వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి బ్లూ వాటర్ పాలసీ అని చెప్పేసి తెస్తాడు. అయితే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆల్బుక్లర్క్ అని చెప్పేసి సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ వస్తాడు. అయితే సెకండ్ పోర్చుగీస్ గవర్నర్ ఏం చేస్తాడు అంటే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తెచ్చినటువంటి బ్లూ వాటర్ పాలసీని క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన. క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, గోవా అన్న ఒక ప్లేస్ ఈయనకు కావాలి. ఆల్రెడీ మనకు తెలుసు కదా గోవా, అది బీచెస్. ఎందుకంటే అక్కడ సముద్రం ఓషన్ ఉంటుంది కాబట్టి, అరేబియన్ సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ట్రేడింగ్కి ఎక్కువ పాసిబుల్ ఉంటుంది అని చెప్పేసి ఆ గోవా కావాలి. గోవా కావాలంటే గోవాని అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రిన్స్ రూల్ చేస్తుంటాడు. ఆ బీజాపూర్ కింగ్ యూసఫ్ ఆదిల్ షా అని చెప్పేసి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది గోవా. అయితే అప్పుడు ఆయనని బీట్ చేయాలి అంటే మన ఇండియన్ కింగ్ సపోర్ట్ కావాలి. ఆ విధంగా ఈ ఆల్బుక్లర్క్ మన ఇండియన్ కింగ్ దగ్గర హెల్ప్ తీసుకుంటాడు. ఆ ఇండియన్ కింగ్ పేరు చెప్తే మీరు షాక్ అవుతారు అన్నట్ల. ఎవరో కాదు, మన శ్రీకృష్ణ దేవరాయ, విజయనగర డైనస్టీ కింగ్. ఆ శ్రీకృష్ణ దేవరాయ ఈ ఆల్బుక్లర్క్ ఇద్దరి మధ్యలో ఒక ట్రీటీ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఏమంటే, సరే నాకు ఈ గోవా కావాలి, నీకేం కావాలి చెప్పు అని చెప్పేసి ఆల్బుక్లర్క్ అడిగితే, మీ పోర్చుగీస్లో హార్సెస్ మంచిగా ఉంటాయి, నాకు కావాలి, ఒక ట్రైనర్ ఇవ్వండి, ఎట్లా చేయాలి దాన్ని ఇంకా మేము బెటర్గా ఇది చేయాలని చెప్పేసి. అయితే అప్పుడు ఇద్దరి మధ్యలో డీల్ ఓకే అయిన తర్వాత ఈ ఆల్బుక్లర్క్ అండ్ శ్రీకృష్ణ దేవరాయ ఈయన సపోర్ట్ చేసి ఆ డైరెక్ట్ గోవా పైన అటాక్ చేసి ఆ యూసఫ్ ఆదిల్ షాని ఇంకా డిఫీట్ చేసేస్తారు, ఓడించేస్తారు. ఎప్పుడు అంటే 1510 ఇయర్లో, అంటే 1510 ఇయర్లో క్యాప్చర్ చేసేసుకుంటారు గోవాని. అయితే గోవాని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఆల్బుక్లర్క్ ఇండియాలో ఒక పాలసీ చెప్తాడు. అంటే పాలసీ తీసుకొని వస్తాడు, చెప్పడం కాదు. అంటే పాలసీ ఏంటంటే అది వాళ్ళకి చెప్తాడు అన్నట్ల, పోర్చుగీస్ కంట్రీ పీపుల్కి. అది ఏం చేస్తాడంటే, మీరు ఇండియన్ ఉమెన్స్ని మ్యారేజ్ చేసుకోండి అని చెప్పేసి ఒక పాలసీ తీసుకుంటాడు అన్నట్ల. వాళ్ళకి చెప్తాడు, మనం ఖచ్చితంగా ఇండియన్ ఉమెన్స్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకు దీంట్లో ఏముంది మతలబ్ అంటే, మ్యాజిక్ ఏముందంటే, ఎప్పుడైతే మన ఇండియన్ ఉమెన్స్ని పెళ్ళి చేసుకుంటామో వాళ్ళ యొక్క పోర్చుగీస్ యొక్క పాపులేషన్ అనేది ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇంకా ట్రేడింగ్ చేసుకోవడానికి ఇంకా ఈజీ వే దొరుకుతుంది అని చెప్పేసి ఆయన ఈ విధంగా ఎంకరేజ్ చేశాడు అన్నట్ల పోర్చుగీస్ మేల్స్ని. ఓకే, ఈ విధంగా ఆల్బుక్లర్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నిన్హాడో కున్హా అని చెప్పేసి ఇంకో థర్డ్ పోర్చుగీస్ గవర్నర్ వస్తాడు. ఆ నిన్హాడో కున్హా ఏం చేశాడు అంటే,
ఈ 1510 ఇయర్‌లో గోవాని ఆక్యుపై చేసుకున్నాం కదా! అప్పటి వరకు పోర్చుగీస్ కంట్రీస్ యొక్క మెయిన్ బిజినెస్ ప్లేస్ ఏంటంటే కొచ్చిన్. ఓకే. అయితే ఈ నిన్హాడో కున్హా ఏం చేశాడంటే ఈ 1510లో ఆక్యుపై చేసుకున్న గోవాని ఈయన 1530లో ఏం చేశాడు, దీని యొక్క మెయిన్ ప్లేస్ గోవాకి చేంజ్ చేశాడు. అంటే కొచ్చిన్ నుండి గోవాకి మెయిన్ ప్లేస్గా, అంటే పోర్చుగీస్ యొక్క బిజినెస్ మెయిన్ సెంటర్ ఏది అంటే ఇప్పుడు కొచ్చిన్ కాదు, గోవా. ఎప్పుడు గోవాకి చేంజ్ చేసిండంటే 1530 ఇయర్లో చేంజ్ చేశాడు. ఎవరు? నిన్హాడో కున్హా. అయితే ఆ నిన్హాడో కున్హా అక్కడ ఏం చేశాడు అంటే గుజరాత్ కింగ్ ఉంటాడు. ఆయన పేరేం పేరు అంటే బహదూర్ షా. ఆయనని ఏం చేశాడంటే ఈయన వార్ చేసి ఆయనని డిఫీట్ చేసేసి ఆయనని అరేబియన్ ఓషన్లో ముంచి చంపేశాడు అన్నట్ల. ఎవరు? మన నిన్హాడో కున్హా. అయితే నిన్హాడో కున్హా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th పోర్చుగీస్ గవర్నర్, ఆయన పేరేం పేరు అంటే మార్టిన్ ఆల్ఫిన్సా డిసౌసా అని చెప్పేసి ఉంటుంది. మార్టిన్ ఆల్ఫిన్సా డిసౌసా అంటే మనం డైరెక్ట్ డిసౌజా అని చెప్పేసి మాట్లాడుకున్నాం, చాలా పెద్దగా ఉంది కదా, రైట్. ఈ డిసౌజా 4th పోర్చుగీస్ గవర్నర్. ఈయన టైంలో ఏం చేశాడంటే అప్పుడే క్రిస్టియన్ మిషనరీస్, అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, అంటే క్రిస్టియానిటీని పాపులారిటీ చేయడానికి, అంటే స్ప్రెడ్ చేయడానికి ఒక పర్సన్ వస్తాడు. ఆయన ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పేసి ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఆయన మన ఇండియాకి వచ్చి గోవాలో మొత్తానికి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తాడు. ఓకే. ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఆయన చనిపోతాడు. ఎవరు? ఫ్రాన్సిస్ జేవియర్. ఆ ఫ్రాన్సిస్ జేవియర్ డెడ్ బాడీ, ఆ మమ్మే ఇప్పుడు గోవా చర్చిలో మనం చూసేది. ఓకేనా. ఈ విధంగా పోర్చుగీస్ కంట్రీస్ మన ఇండియాకి వచ్చి ఈ విధంగా గవర్నర్స్ పెట్టేసి ఈ విధంగా వాళ్ళు బిజినెస్ చేస్తారు. అయితే ఇప్పుడు నేనేం చెప్పినా మీకు మధ్యలోనే కొద్దిగా ఏమంటారు, ఒకటి కనెక్షన్ కట్ అయింది. ఏది అంటే వాస్కోడగామా 1498లో వచ్చిండు. మళ్ళీ 1502లో రిటర్న్ వచ్చేసిన తర్వాత ఏమైంది అంటే ఆయన 1524 ఇయర్లో డిసెంబర్ 24th డే రోజు ఆయన మలేరియా డిసీజ్ వచ్చి చనిపోతాడు కొచ్చిన్లో. ఈ విధంగా వాస్కోడగామా మన ఇండియాలో చనిపోతాడు. ఈ 4 గవర్నర్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఇంకా బిజినెస్ అనేది ఇంకా స్టార్ట్ చేసుకుంటారు మన దగ్గర. స్టార్ట్ చేసుకున్న తర్వాత పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి ఎప్పుడు వచ్చారు? 1498. ఎప్పుడు వెళ్ళిపోయారు పోర్చుగీస్ వాళ్ళు? 1961. ఇది అసలు మీకు కొంచెం మిరాకిల్లా కనిపిస్తుంది, ఇదైతే ట్రూ. అయితే పోర్చుగీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మన ఇండియాకి వచ్చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్ని వాళ్ళు తీసుకుంటారు. మెయిన్గా ఏదంటే గోవా, డామన్, డయ్యూ. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది యూనియన్ టెరిటరీ ఏది, డామన్, డయ్యూ. అయితే ఈ గోవా, డామన్, డయ్యూ ఈ 3 ప్లేసెస్లో వాళ్ళు ఉంటారు. మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా వాళ్ళు అదే ప్లేస్లో ఉంటారు. ఉన్న తర్వాత ఏమైపోతుందంటే ఆ టైంలో నెహ్రూ గవర్నమెంట్ ఉంటుంది. ఆ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేశాడంటే 1961లో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి ఈ ఆపరేషన్ చేసి వాళ్ళపైన అటాక్ చేస్తారు అన్నట్లు, పోర్చుగీస్ పైన. వెళ్ళి డైరెక్ట్ ఈ ఆపరేషన్ విజయ్లో ఆర్మీ హెడ్ అప్పుడు ఎవరు ఉంటారు అంటే మన తెలంగాణకి పైన ఆపరేషన్ విజయ్ చేసి ఉంటారు. అప్పుడు జేఎన్ చౌదరి అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు, హెడ్ మిలిటరీ. ఆయననే దీనికి కమాండర్. ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళపైన అటాక్ చేసి గోవన్ అండ్ డామన్ డయ్యూని కూడా క్యాప్చర్ చేసుకుంటారు. ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్ల. అంటే మన ఇండియాకి ఫస్ట్ వచ్చి లాస్ట్ వెళ్ళిపోయింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, అందరికి అర్థమైంది కదా, రైట్. అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు టోటల్ 5 కంట్రీస్ వస్తాయి. ఫస్ట్ పోర్చుగీస్, సెకండ్ డచ్ వస్తుంది. ఫస్ట్ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేనిష్, 5th వన్ ఫ్రెంచ్ మనం ఫ్రాన్స్ కూడా అంటాం. ఈ 5 కంట్రీస్ వస్తాయి. ఫస్ట్ పోర్చుగీస్ కదా, నెక్స్ట్ డచ్ వాళ్ళు వస్తారు. మొత్తం 5 కంట్రీస్ వస్తాయి. దీన్ని నేను కొన్ని సిరీస్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, వీడికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఓకేనా, రైట్. ఈ వీడియోలో మీకు ఐ థింక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నారు, ఎలా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ 1961లో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి మనం
చెప్పినా కదా. అయితే ఈ ఆపరేషన్ విజయ్ చేయడం వల్ల మనం గోవా డామ్ అండ్ డైవ్‌ని మనం క్యాప్చర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఏమైంది, ఈ పోర్చుగీస్ వాళ్ళు యూఎన్ఓ కంట్రీలో కేసేసారు. సారీ, యూఎన్ఓలో ఆర్గనైజేషన్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆ యూఎన్ఓలో ఎళ్ళి కేసేసారు మన ఇండియా పైన. వాళ్ళు మాకు అంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి అటాక్ చేసి తీసుకెళ్ళిర్రు, ఇది అన్‌ఫెయిర్ అని చెప్పేసి వాళ్ళు ఎళ్ళి కేసేస్తే అప్పుడు మన ఇండియాకి రష్యా సపోర్ట్ చేస్తది. ఆ రష్యా సపోర్ట్ చేసి ఈ కేసుని కొట్టేపిస్తదనట్ల. ఈ విధంగా పోర్చుగీస్ యొక్క స్టోరీ మన ఇండియాలో కంప్లీట్ అయిపోయిందనట్ల. ఓకేనా. ఇది సిరీస్‌గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఈ సిరీస్‌ని ఖచ్చితంగా తప్పకుండా చూడండి. ఇంకా ముందు ముందు చాలా బాగుంటాయి. వార్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. బ్రిటిష్ వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఓకేనా. థ్యాంక్ యూ.